అప్పుడు కూడా మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆయన పక్కకు పెట్టిండు. ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు సాధ్యం కాని పనులు ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి కరువు కాలంలో మేము నీళ్ళ గురించి అల్లాడిపోతుంటే రైతులందరూ మోసపడుతున్నప్పుడే నువ్వు వచ్చి మాకు ఎలాంటి సాయం చేయాలి? మా ఊళ్ళో 1000 ఎకరాల భూమి కోల్పోతే 10 ఎకరాలకు 10 ఏళ్ళ మంచి పని ఉంది నీళ్ళు ఇయ్యనోడు ఇలా 10 రోజుల్లో తెలంగాణ అంతా వెళ్తాంటాను. ఎన్నిసార్లు కలిసినా ఏం పీక్కోమంటే హైకోర్టు పోయాం. హైకోర్టులో 2 సార్లు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టుకు పోయింది. రైతుల మీద సుప్రీంకోర్టుకు పోయేటోడు ఎవరైనా ఉన్నాడా? రైతుల మీద సుప్రీంకోర్టుకు పోయేటోడు ఎవరైనా ఉన్నాడా? 10 సంవత్సరాలు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా పరిపాలించిండు. ఇప్పటి వరకు అల్లీపురం గ్రామానికి నీళ్లు లేవు. మేము తిరిగి తిరిగి ఉన్న రైతులమంతా మా చెప్పులు అరిగినాయి. ఆ విసుగు మీదనే ఇవాళ టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని మేము కంకణం కట్టుకొని ప్రతిపక్ష పార్టీలా తిరుగుతున్నాం. నేను హరీష్ రావు దగ్గరికి పోతే మాణిక్యరెడ్డి చెప్తా ఉంటాడు, శరణవి చెప్తా ఉంటాడు, కన్నలకుంటలకు నీళ్లు కావని ఒక 100 మాటలు పోయినా మమ్మల్ని పట్టించుకోలే. అక్కడ ఉన్న 500 మంది ఉన్నాం. ఎవరికి ఒక్క పొలంలో నీళ్లు మేము గోసపడుతున్నాం. హరీష్ రావు అంతా దొంగ ఎవరు లేరు. ఏం మంచోడు. ఈ అక్రమాలకు కూడా మా దగ్గర ప్రతి ఒక్క డాటా ఉంది. హరీష్ రావు ఖబర్దార్, నీకు ఎక్కడి నుంచి మొదలు పెట్టావని రాజకీయ జీవితం అక్కడనే ఆ పునాదిని నిన్ను సమాప్తం చెప్తామని కూడా ఈ సిద్దిపేటలో నిన్ను తరలి కొట్టే రోజు వస్తుంది. తరలి కొడతామని కూడా చెప్తా ఉన్నా. 1000-1500 ఇస్తేనే నీకు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. ఈసారి మాత్రం సిద్దిపేటలో నిన్ను బొంద పెడుతున్నా హరీష్ రావు. ఖబర్దార్, నీకు దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి చెప్తున్నా, నీ దొంగ పాదయాత్రలు ఆపి నువ్వు బహిరంగ చర్చకు రైతులతోటే సిద్ధమా? నువ్వు ఏం చేసినావు? ఇరిగేషన్ మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రిగా ఉండి సిద్దిపేటలో ఎక్కడ కాలువలు తవ్వినావు, ఎక్కడ నీళ్ళు ఇచ్చినావో నువ్వు బహిరంగ చర్చకు రా. తొవ్వ ఇడికేలా తొవ్వ సరిగా లేదు. రైతులను మొత్తం నిండా ముంచిండు. ఏం చేసిండు? పరంపోగులు ఉంటే నాశనం చేసిండు. పట్టాయి మొత్తం అంగడంగడి చేసిండు రైతులను. మాకు ఇక్కడ ఇట్లపూర్ నుంచి వాటర్ వచ్చారు అనేది ఉండదు. ఇప్పుడు 4 ఇన్నేళ్ళ రాలే. మొన్న వచ్చినాయి నీళ్ళు. ఇన్ని రోజులు వస్తుంది మాకు నీళ్ళు లేవు. ఊరేమో నీళ్ళలో మునిగిపోయింది. మొన్నటి దాకా మాకు దున్నుకోవడానికి నీళ్ళు లేవు. మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినాయి నీళ్ళు. కాలువలు తవ్వకుండా రైతులను మోసం చేసిన హరీష్ రావు వెంటనే, హరీష్ రావు పరిహారం ఇవ్వకుండా మోసం చేసిన హరీష్ రావు వెంటనే, రైతులను నష్టం చేసిన హరీష్ రావు వెంటనే, రైతులను నిండా ముంచిన హరీష్ రావు వెంటనే, ప్రాజెక్టులు కట్టి కాలువలు నిర్మించారు హరీష్ రావు వెంటనే, ప్రాజెక్టులు కట్టి కాలువలు నిర్మించారు హరీష్ రావు వెంటనే. నా పేరు రాజరెడ్డి, మాది అల్లీపురం గ్రామము. నేను కరడు కట్టిన టిఆర్ఎస్ నాయకుడిని. ఫస్ట్ నాగలి గుర్తున్నప్పటి నుండి నాగలు ఎత్తుకొని భుజం మీద నాగలెత్తి పల్లెపల్లిలో తిరిగిన క్యాండిడేట్ ను. అటువంటిది రంగనాయక్ మన అనంతగిరి చెరువు వచ్చినాక అన్నపూర్ణ చెరువులో నా భూమి పోయింది. నేను కౌలు రైతును. నాకు ఉండేది 6 ఎకరాలు. నేను చేసేది 40 ఎకరాలు. దాన్ని నీళ్లు మంచి బావులు ఉండేటి. ఒక పసలకు 600 క్వింటాల వడ్లు వండించే రైతును నేను. నా 6 బోర్లు పోతే 3 బోర్లకు పైసలు కట్టించారు. 3 బోర్లకు తిరిగి తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగిన ఏం చేయమంటున్నావు అన్నాడు హరీష్ రావు గారు. అందుకే ఇప్పుడు ఇక్కంచే నీళ్లు అల్లీపురం భూములు పోయినాయి. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా పరిపాలించిండు. ఇప్పటి వరకు అల్లీపురం గ్రామానికి నీళ్లు లేవు. మేము తిరిగి తిరిగి ఉన్న రైతులమంతా మా చెప్పులు అరిగినాయి. ఆ విసుగు మీదనే ఇవాళ టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని మేము కంకణం కట్టుకొని ప్రతిపక్ష పార్టీలా తిరుగుతున్నాం. అందుకోసం ఇక్కడి ఇప్పుడు దొంగ పాదయాత్ర అల్లీపూర్ నుంచి దొంగ పాదయాత్ర అల్లీపురపల్లి ముంచి అల్లీపురపల్లకు కైకిళ్ళు ఇచ్చుకుంటూ లేబర్ కు కైకిళ్ళు ఇచ్చి పాదయాత్ర చేస్తుండు. దొంగ పాదయాత్ర అందరిని మోసం చేసిన హరీష్ రావు ఇప్పటికైనా ఆయన మార్చుకొని అల్లీపురంకు నీళ్ళు లేకపోతే ఇంకా వచ్చే ముందు రోజుల్లో ఆయనకు ఎట్టి పరిస్థితుల గుణపాఠం చెప్పే రోజులు ముందొస్తాయి. ఒక్క రోజు నైట్ అంతా వండి ఇదే రోజా శర్మ గారు మా కరెంటు ఇంకొక 10 రోజులు అయితే కోతకు వస్తుంది వరి పోయినప్పుడు
ప్రాజెక్టులో పోయినప్పుడు కోతకు వచ్చేటప్పుడు కరెంట్ కట్ చేయకుండా అని మొక్కితే కరెంట్ వాళ్ళను నిలబెట్టి మా కరెంట్ కట్ చేస్తే నేను ఒక 20 రోజులు నెల రోజులు జనరేటర్ పెట్టుకొని పొలం బారించి పంట పండించుకున్నా. ఇప్పుడు కరెంటు పొలాలు ప్రాజెక్టులో పోయి 10 సంవత్సరాల ఇప్పటికి కూడా కొంతమంది నాయకులకు వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించి వాళ్ళకి ఇప్పటికి కూడా పోయిన ప్రాజెక్టులకు కరెంట్ ఇస్తుండ్రు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కూడా తక్షణమే పోయిన వాళ్ళందరి కరెంట్లు కట్ చేయించాలి. వాళ్ళకి ఏమన్నా చిత్తశుద్ధి ఉండి ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేట పరిపాలించాలంటే చిత్తశుద్ధి ఉండి కట్ చేయించాలి. మాకు ఎంత తిరిగినా అన్యాయంగా మేము ఎన్ని ఆయన చుట్టూ తిరిగినా కానీ మాకు ఇప్పటి వరకు నీళ్లు లేవు. మళ్ళీ మేము అల్లిపురంలో తిరిగి అల్లిపురంలో గుట్ట ఏరియాలో భూమి కొనుక్కుంటే ఇప్పటి వరకు మాకు వచ్చే చెర్రకు జాలి చెరువు అంటారు దాన్ని, కమ్మర్రపల్లిని ఆనుకొని ఉంటుంది. జాలి చెర్లకు ఇప్పటి వరకు కాలువ లేవు, వాళ్ళకి సుక్క నీళ్లు లేవు. అసొంటిది ఇవాళ మాకు నీళ్లు లేవని దొంగ పాదయాత్ర పెడతాడు. కాళేశ్వరం కడితే కాళేశ్వరం గుండిపోతుంది. అక్కడ నీళ్లు ఏంది, ఇక్కడ దాకా ఏడొస్తాయి. ఇంతకుముందు పోయిన 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా కాలం విపరీతంగా అయింది కాబట్టి ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు కాలం ఉంటే ఇళ్ళ వరిలతోనే అన్నపూర్ణ చెరువు నిడుతుంది. అన్నపూర్ణ చెరువు కాళ్ళతో వరిలతోనే సలాంధ్రి నుంచి వచ్చే వరిలతోనే ఎక్కడ నీళ్లు కాకుండా నిండినది ఇది. అసంటి దానికి ఇవాళ మాకు నీళ్ళు ఇవ్వాలని దొంగ పాదయాత్ర, ఉలికిని కాపాడుకోవడానికి పాదయాత్ర పెడతారు. మమ్మలను అన్యాయం చేస్తారు. అల్లిపురం నుంచి ఇప్పుడు అందరు కైకిళ్ళు ఇచ్చి దొంగతనంగా కైకిళ్ళు ఇచ్చి కైకిళ్ళకి ఆశపడి పోయేటోళ్ళే కానీ అక్కడ స్వచ్ఛందంగా పోయే రైతులు అయితే లేరు అల్లిపురం నుండి. నా పేరు నరసింహారెడ్డి. నేను 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించిన. నాకు అప్పుడే 45 ఎకరాల భూమి ఉంటే మంచి పంటలు ఉండే భూమి ప్రాజెక్టులో ఆ వడ్లు అమ్ముకుంటే ఊరంతా తీసుకుంటా దేశంలో తీసుకుంటే ప్రచారం చేసిన తెలంగాణ కోసం ఉద్యమం కోసం కొట్టాను. ఇప్పుడు నాకు 6 ఎకరాల భూమి ఉంటే అది కోల్పోయినా. ఈ గతంలో 2012లో కాంగ్రెస్ హయాంలో ఒక 150 ఎకరాలు పోతే 5 లక్షలు ఇప్పించిండు, బాయిలకు 10 లక్షలు ఇప్పించిండు. డబ్బులు ఇస్తా అని చెప్పి సంతకాలు పెట్టుకున్నాడు హరీశ్రావు. డబ్బులు ఇస్తామని అందరికీ అప్పటి గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను పెట్టినాక మోసం చేసిండు. బావికి 50,000 20,000 ఇచ్చిండు, భూమికి 6 లక్షలు ఇచ్చిండు. ఎన్నిసార్లు కలిసినా ఏం పీక్కోమంటే హైకోర్టు పోయాం. హైకోర్టులో 2 సార్లు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు పోయింది. రైతుల మీద సుప్రీంకోర్టు పోయేటోడు ఎవరైనా ఉన్నాడా? హైకోర్టు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. చట్ట ప్రకారం మీద భయని చెప్పాను. చట్ట ప్రకారం ఇవ్వకుండా సుప్రీంకోర్టు పోయింది. అక్కడికి వెళ్తుందా మేము మళ్ళీ ఎత్తుకుని హైకోర్టులో మళ్ళా ఇచ్చిండు. 2వ హైకోర్టులో అయిపోయింది. ఆయన బలాన్ని అడ్డం పెట్టుకుని ఆర్డీఓ ఇచ్చేదాని సుధా ఇవ్వకుండా చెప్పి ఇప్పుడు అథారిటీలు ఉంది. 150 మందిని అట్లా కొట్టాడుతున్నాం. ఇప్పుడు ఊరికి తల్లిదండ్రులకి తిండి పెట్టినోడు ఊరందరికి బిర్యానీ పెట్టినట్టు నేను సామెత. మా ఊళ్ళో 1000 ఎకరాల భూమి కోల్పోతే 10 ఎకరాలకు 10 ఏళ్ళ మంత్రి పదవి ఉంది నీళ్ళు ఇవ్వనోడు ఇలా 10 రోజుల్లో తెలంగాణ అంతా వెళ్తా అంటాను. ఏ రకంగా వెళ్తారు? ఆయన వచ్చిందే కూలిపోయింది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చి 10 ఎకరాలు 10 రోజుల్లో వెళ్తా అంటాను. 10 ఏళ్ళు పదవి ఉంది. మా ఊరికి 1000 ఎకరాలు పోతే 200 ఎకరాలు ఉంది, దాన్ని నీళ్ళు ఇవ్వలేదు. ఇటువంటి దుర్మార్గుడు దేశాన్ని పరిపాలిస్తా అంటే నమ్మచ్చునా? దయచేసి ఒకసారి ఆలోచించి ప్రజలాగా. ఆయన మొత్తం 1,00,000 కోట్లు ముంచింది తెలంగాణ. మనకు రాష్ట్రం అప్పులపాలవడానికి ముఖ్యమైన కారణం హరీష్ రావే. కేసీఆర్ ఎంతో అంతో మేలు చేసే మనిషి, కాకపోతే ఆయన మొత్తం జరగొట్టిన మనిషి ఈయనే. చాలా ఘోరమైన మనిషి. 1,00,000 కోట్లు సంపాదించుకుని ఇలా ఎంజాయ్ చేస్తాడు. అది గుండగాలను రౌడీలను రెచ్చగొట్టుకుంటా మాట్లాడుకుంటే తిరగలిగితే వాడిని అలగదొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. నా పేరు బోయల్లే, అల్లిపూరు. నేను హరీశ్రావు దగ్గరికి పోతే మాణిక్యరెడ్డి చెప్తా ఉంటాడు, శరణవి చెప్తా ఉంటాడు, కన్నలకుంటలకు నీళ్లు కావని ఒక 100 మాటలే. పోయినా మమ్మల్ని పట్టించుకోలే. అక్కడ ఉన్న 500 మంది ఉన్నాం. ఎవరికి ఒక్క పొలంలో నీళ్లు. మేము గూసపడుతున్నాం. హరీశ్రావు అంతా దొంగ ఎవరు లేరు. విన్నావా? మేము మంచోడు అనుకొని మేము హరీశ్రావు ముఖం చూసి ఓటేసి గెలిపించినాం. కానీ ఈయన ఎప్పుడైతే పరిపాలన చేస్తుండో మొత్తం అందరికీ బురద గుర్తుండు. హరీశ్రావుని ఉండవలసింది కాదు. విన్నావా? మా పదవి గోస కలుగుతుంది. ఉండవంటే నీళ్ళు లేవు, ఉండవంటే బావిలో బండలు ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు బోర్లకు పైసలు ఇచ్చిండు. ఈయన ఏమంటే ఈయనకు మంత్రి పదవి ఇచ్చిండు. అల్లిపురం అంటే చెత్తకుండా అని చెప్పిండు కమ్మర్రపల్లి కాడ. అప్పటి మాకు మనసుకి పోయి మేము కాంగ్రెస్కున్నాం. కలిసినప్పుడు కూడా మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆయన పక్కకు పెట్టిండు. ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు సాధ్యం కాని పనులు ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి కరువు కాలంలో మేము నీళ్ళ గురించి అల్లాడిపోతుంటే రైతులందరూ గోసపడుతున్నప్పుడు నువ్వు వచ్చి మాకు ఎలాంటి సాయం చేయలే. ఇప్పుడు ఏ పంట వేయలేదు. ఇంకా పంట వేసినప్పుడు నువ్వు చేస్తుంటే కరెక్టే, కాకపోతే నువ్వు చిత్తశుద్ధితో చేయాలి ఏమైనా ఉంటే. కాకపోతే నువ్వు కనీసం ఏంటంటే నీ రాజకీయంగా నువ్వు ఎదగడానికి, నీ అభద్రతా భావాన్ని పోగొట్టుకోవడానికి దొంగ పేరుతో కేవలం డ్రామాలు ఆడుతున్నావు నువ్వు. అంతే తప్ప నీకు రైతుల మీద ఎలాంటి ప్రేమ లేదు,
నీకు రైతులకు నీళ్ళు తెచ్చే ఉద్దేశమే ఉంటే మా గ్రామానికి 10 సంవత్సరాల నుంచి నీళ్లు ఎన్నడో వచ్చేటోని మంత్రి ఉన్నప్పుడే మా గ్రామానికి నీళ్ళు వచ్చేవి. మా కర్ణాలకుంట కానీ మా జాలుదూరు కానీ అనేక సార్లు మా విలేజ్కి 2 సార్లు వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చినాం. ఆయన కోకాపేట నివాసానికి పోయి వినతి పత్రం ఇచ్చినాం. అప్పుడే నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఈరోజు కనీసం ఇక్కడ ఏ డ్యాంలో నీళ్ళు ఉన్నప్పుడు మేము మొరగొట్టుకున్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదు. డ్యాంలో నీళ్ళు లేవు. ఇప్పుడు ఎడికే తెచ్చి మా పొలాల వారితో ఎందుకు ఈ దొంగ రామాలని అభద్రతా భావాన్ని గురించి మా రైతులను ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇట్లా చేయకు. సాగునీరు మాత్రమే కాదు, త్రాగునీరు కూడా ఇబ్బంది ఉంది. గతంలో ఇప్పుడు ఇల్లంతకుంట పోయే రోడ్డు మార్చినప్పుడు ఏమైందంటే అలా పైప్ లైన్ మాకు ప్రధానంగా అక్కడ బోరు ఉండే, గండి చెరువు అని ఉంటుంది, అందులో బోరు ఉండే. ఆ బోరు పైసలు కూడా ఆ పైసలు కనీసం మాకు మళ్ళీ దానికి నీళ్లు ఊరుకు ట్యాంక్ కల్పించే కనెక్షన్ లేదు, ఆ బోర్ వేయించలేదు. ఆ పైసలన్నీ ఆయన అడుగులకు మడుగులు వస్తే నాయకులే వాళ్ళ పాలైపోయినాయి. కేవలం ఒక 10 మంది వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి ఈ ఎక్కడికెళ్ళో వాళ్ళని మండలం నుంచి ఎక్కడెక్కడికి పట్టుకొస్తారు. కూలీల వాళ్ళకి 5-10 ఇస్తాడో ఏమి ఇస్తాడో మందో మాపో బిర్యానీ పెట్టి కుంపలు ఉంచడానికి వస్తున్నారు హరీష్ రావు తప్ప రైతుల మీద ఆయనకి ఎలాంటి ప్రేమ లేదు, చేయడు కూడా. ఆయన ఎప్పటికి కూడా ఇక తెలంగాణలో మళ్ళీ తలకాయ ఎత్తుకొని తిరిగే రోజులు రావు కూడా. హరీష్ రావు అనే తోడు ఆయన ఖచ్చితంగా చిత్తశుద్ధి అనేది ఉంటే నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మా రైతులకు నీళ్ళు తెచ్చడానికి నువ్వు పోరాడు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా జాలజర్లకు నీళ్ళు తీసుకొచ్చే ఉద్దేశం నీకు ఉన్నట్టుంటే ఖచ్చితంగా నీళ్ళు ఇడిపి నువ్వు రంగనాయక సాగర్ నుంచే మాకు నీళ్ళు తెస్తా అని ఎన్నోసార్లు డ్రామాలను ఇప్పటి వరకు కూడా మాకు జాలజర్లకు నీళ్ళు రాలేదు. మాకు పక్కపొంటే అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది. అన్నపూర్ణ రిజర్వాయర్ ఉండి తాగునీరుకు సాగునీరుకు 2 రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఈ విషయం నీకు తెలియదా? నువ్వు కేవలం ఇక్కడికి వెళ్ళి ఇచ్చే 10 మంది ఇన్ఫర్మేషన్ ద్వారానే నువ్వు రాజకీయం నడుపుతావు. వాళ్ళకి జీతాలు ఇస్తున్నావా, నువ్వు ఏమిచ్చి పోషిస్తున్నావో, వాళ్ళని దున్నపోతులను తయారు చేసినట్టు ఎత్తలేవు, మమ్మల్ని ముంచుతున్నావు అంతే. వాళ్ళ 10 మంది కలిసి ఊరును ముస్తున్నారు, నువ్వు మొత్తం రాష్ట్రాన్ని ముస్తున్నావు. మా ఊరు ముంచుకొని ఈ 10 మందితో పాటు ఇంకో 10 మంది 10 ఊళ్ళో పట్ల సొప్ప చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తెలుసుకున్నావు. నువ్వు తక్షణమే రాజీనామా చేసి నువ్వు పోరాడు, అప్పుడు నీకు చిత్తశుద్ధాన్ని మేము నమ్ముతాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సబ్బండ వర్గాలకు సుభిక్షమైన పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులందరికీ మంచి జరుగుతుంటే తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామనే ఉద్దేశం కొద్దీ హరీష్ రావు గారు మాత్రం మీడియా ముందు పిచ్చి పేలాపనలు చేసుకుంటూ, అంతేకాకుండా దాదాపు 4 రోజుల నుంచి పాదయాత్ర పేరుతో ఏదైతే మొన్న బాల్కసుమ్ అని చెప్పిండో ఒక మిలిటెంట్ లాగా మారి రైలు పట్టాలు కోయాలని ఏదైతే మాట్లాడిండో రైతులు ఎవరు వస్తలేరు, ఒక్కరిద్దరు రైతులు ఉన్నా పర్లేదు, మన కార్యకర్తలందరూ లొల్లి చేయండి, అల్లర్లు సృష్టించండి ఏదైతే చెప్పిండో అదేవిధంగా ఈరోజు సిద్దిపేటలోని మా అల్లిపూర్ గ్రామం నుండి రైతులకు 500 రూపాయలు రైతులు ఎవరు పోకున్నా మహిళలట ఆరతులు పట్టాలట. వాళ్ళకెందుకు 500 ఇస్తే పాదయాత్ర ఎత్తుండు అపర భగీరథుడు హరీష్ రావు మొత్తం ప్రాజెక్టులు కాలువలు తవ్వి సస్యశ్యామలం చేసిండని పూలు చల్లాలి, ఆరతులు పట్టాలని ఒక్కొక్క మహిళకు 500 రూపాయలు ఇచ్చి రోడ్డు పండు నిలబెడుతుండు సిగ్గు లేకుండా హరీష్ రావు. ఏం చేసిండు హరీష్ రావు? 2 ప్రాజెక్టులు కట్టిండు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో, అన్నపూర్ణ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్. 2013 జీవో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే దాన్ని తుంగలో తొక్కి 123 జీవో తెచ్చి ఒక్క రైతుకు కూడా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకొని తన అనుచరులను పెట్టి పోలీస్ పహారాల మధ్య రాత్రి భూములు గుంజుకొని ప్రాజెక్టులు నిర్మించిండు. అంతేకాకుండా అంతగిరి ప్రాజెక్టులో ఆనుకొని ఉన్న ఒక రైతుకు భూమి ఆనుకొని ఉన్న మిత్రుడు ఇప్పుడు సంతోష్ చెప్పినట్టు పక్కనే ఉన్న కేసీఆర్ కాన్స్టెన్సీ అంతగిరి పక్కనే ఆనుకొని ఉన్నాయి. ఈ రైతు ఆ రైతు పక్కనే ఆనుకొని ఉంటాయి. వాళ్ళకేమో 6,70,000. మరి నీ గుండకాయ అన్నావు కదా సిద్దిపేట కాన్స్టెన్సీ, మరి అల్లిపూర్ రైతులు కానీ మరి సిద్దిపేట నియోజకవర్గ రైతులు కానీ నీకు ఏం పాపం చేసిరు హరీష్ రావు? నేను 7 సార్లు ఎమ్మెల్యే చేసినందుక 6 లక్షలు ఇచ్చి ముంచినావు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడి నుంచి కాలువ పోతే నువ్వు ధర్నా చేసినావు. ఒక రైతుకు ఐఎస్ ఇక్కడనే ఉన్నాడు, నర్సిరెడ్డి కానీ రాజిరెడ్డి కానీ, ఒక బాయికి ఐఎస్ 13 లక్షలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మొన్న నువ్వు ఎంత ఇచ్చినావు? మహా అంటే 60,000 70,000 ఇచ్చినావు. ఒక బోర్ కోల్పోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,50,000 2 లక్షలు ఇచ్చినావు. మీరేమి ఇచ్చినావు? 20 నుంచి 30,000 ఇచ్చినావు. ఇప్పటికి కూడా దాదాపు ఇక్కడనే ఉన్న నరసింహారెడ్డి రైతు సుమారు 130 కుటుంబాలు కేవలం అల్లీపూర్లోనే
నువ్వు నద్ది భూములకు పైసలు ఇవ్వలే, నువ్వు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకున్నవన్నీ ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతుర్రు. ఈ పాపం ఎవరిది? నీ దొంగ పాదయాత్రలు ఎందుకు? నీ పాదయాత్ర వల్ల ఎవరు కొరిగింది? 10 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు, ప్రాజెక్టులు కట్టినావు, బాగానే ఉంది. నీ కమిషన్ కోసం ప్రాజెక్టులు కట్టినావు నీ ఇష్టానుసారంగా. మరి ఎక్కడైనా కాలువలు తవ్వి 1 ఎకరానికైనా నీళ్ళు అందించావా? సుమారు ఇక్కడనే అంతగిరి ప్రాజెక్టు మిత్రులారా 100 మీటర్ల దూరంలో, కూతవేడు దూరంలో, ఇక్కడ అన్ని అల్లిపూర్లో రైతులు ఒక పక్క అల్లిపూర్లో భూములు కోల్పోయారు, ఇంకో పక్క గంటలో భూమి కనుక్కుంటే పారిన దాఖలాలు లేవు. ఎండాకాలం రాగానే పొలాలు ఎండిపోవడం. ఈసారి ఎలినో ప్రభావం వల్ల రైతులకు వర్షాలు పడకపోతే నువ్వు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకుండా దొంగ పాదయాత్రలు స్టార్ట్ చేసిన. ఎవరి కోసం పాదయాత్రలు? ఎవడు నీ పాదయాత్రలు తిరిగేటోడు? నీ అనుచరులు 4. నువ్వు చిన్నకోడలో ఎవడైతే 4 పిల్లలు అనుకున్నావో ఒకడు అల్లిపూర్ సొసైటీని మించినోడు. అల్లిపూర్ సొసైటీ అంటే రైతులందరిది. మందు బస్తాలు అమ్ముకున్నాడు వాడు. రైతుల రుణాలు కడితే బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నాడు ఒక అనుచరుడు. అయితే ఇంకోటి మార్కెట్ ఆఫీసును కట్టిన 4 ఏళ్ళలోనే 3 సార్లు కన్స్ట్రక్షన్ చేసిన దొంగ ఒకడు. ఇంకొకడు ప్రాజెక్టులు తవ్వి కాలువలు నిర్మిద్దామంటే కాలువలు అడ్డుకున్న దొంగ ఇంకొకడు. ఎవడే హరీష్ రావు నీ అనుచరులు? ఊరుకో 10 మందిని భజన బ్యాచ్ తప్ప ఎవడు బతికిండు? నీకు దమ్ము ఉంటే హరీష్ రావు అనుచరులు కానీ హరీష్ రావు కానీ తెలియజేస్తున్నా, ఇక్కడ పైసలు పెట్టి దొంగ పాదయాత్రలు కాదు. నీ దమ్ముంటే నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా నేను అడుగుతున్నా. ఎక్కడ పెడదామో చెప్పు. రంగనాయక్ సార్ కట్ట మీద పెడదామా? అన్నపూర్ణ సార్ కట్ట మీద పెడదామా? రాజకీయ నాయకులు ఎవరు రారు. రైతులతోనే నీ డిబేట్. రైతుల పక్షాన మేము నిలబడతాం. నువ్వు రైతుల పక్షాన మాట్లాడు. ఏ రైతుకు నీళ్ళు ఇచ్చినావు? ఇప్పుడే చెప్పరు. ఇక్కడ మొత్తం నీ టీఆర్ఎస్ ఉన్న రైతులు, ఇక్కడ కాంగ్రెస్ పేడు బ్యాచ్ కానీ ఎవరు కానీ లేరు. నిజమైన రైతులతో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఏడికి సిద్ధం? ఈరోజు మేము నాయకులం కాదు, రైతులే వస్తారు. నువ్వు ఏ రైతుకు న్యాయం చేసినావో నువ్వు చెప్పాలి. ఎవరికి చేసినావు నువ్వు న్యాయం? మొత్తం ప్రాజెక్టుల పేరు మీద దోసుకున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్తున్నావు కదా. నువ్వు రైతు పాదయాత్ర చేయాలనుకుంటే నువ్వు ఏదైతే కడితే కూలిపోయిందో మేడిగడ్డ నుంచి నీ దమ్ము ధైర్యం ఉంటే పాదయాత్ర చేయి. రైతులను తీసుకపో, నిజమైన రైతులను తీసుకుపోయి మేడిగడ్డ నుంచి నువ్వు పాదయాత్ర చేస్తే నువ్వు ఏం అరచకాలు చేసినావు? నీ ఇష్టానుసారంగా నీ మామ, నువ్వు, నీ బామ్మర్ది నిపుణుల అవతారం ఎత్తి, మీ ఇష్టానుసారంగా మీరే నిపుణుల అవతారం ఎత్తి ప్రాజెక్టు నిర్మిస్తే కూలిపోయింది హరీష్ రావు. అది తెలుస్తుంది రైతులకు. ఆడికెళ్ళి పాదయాత్ర చేస్తని దొంగలాగా ఈరోజు సిద్దిపేటలో నీ ఉనికిని కోల్పోతున్నావు ఉద్దేశం కొద్దీ నీ అనుచరులు చేసే అరాచకాలు బయటపడి రైతులు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు దొంగ పాదయాత్రలు చేస్తున్నావు. ఎవడున్నాడు నీ పాదయాత్రల? ఊరుకు 28 గ్రామాలు ఉంటే ఊరుకో 10 మంది పుణ్యానికి బతికే బ్యాచ్లు. గత 10 ఏళ్ళలో ఎవడైతే దోచుకొని దాచుకున్నాడో వాళ్ళు మాత్రమే ఇలా పాదయాత్రలు ఉన్నారు. నిజమైన రైతులు ఎవరు లేరు. హరీష్ రావు నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నేను నమ్మే పరిస్థితిలో లేరు. గడిచిన ఎలక్షన్లోనే 1000-1500 ఇస్తేనే నీకు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. ఈసారి మాత్రం సిద్దిపేటలో నిన్ను బొంద పెడుతున్న హరీష్ రావు. ఖబర్దార్, నీకు దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి చెప్తున్నా, నీ దొంగ పాదయాత్రలు ఆపి నువ్వు బహిరంగ చర్చకు రైతులతోటే సిద్ధమా? నువ్వు ఏం చేసినావు? ఇరిగేషన్ మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రిగా ఉండి సిద్దిపేటలో ఎక్కడ కాలువలు తవ్వినావు, ఎక్కడ నీళ్ళు ఇచ్చినావో నువ్వు బహిరంగ చర్చకు రా. దొంగ పాదయాత్రలు నీ అలచలతో ఆపని ఈ సందర్భంగా నేను హరీష్ రావును అతని అంచెలో డిమాండ్ చేస్తున్నా. మాది చిలకలపల్లి. నా పేరు రాములు, పరిచరాములు. నా పేరు పరిచరాములు. ఇది అన్నపూర్ణ డ్యామ్లో మా ఊరు ఉంది. ఊరుకు ఎలాంటి న్యాయం చేయలేదు. మా ఊరికి మొత్తం నీళ్ళకి ఆనుకొని ఉన్నట్టే ఉంది మా ఇల్లు మొత్తం ఊరు. తొవ్వ ఇడికెలా తొవ్వ సరిగా లేదు. రైతులను మొత్తం నిండా ముంచిండు. ఏం చేసిండు? పరంపోగులు ఉంటే నాశనం చేసిండు. పట్టాయి మొత్తం అంగడంగడి చేసిండు రైతులను. మాకు ఇక్కడ ఇట్లపూర్ నుంచి వాటర్ వచ్చారు అనేది ఉండదు. ఇప్పుడు 4 ఇన్నేళ్ళ రాలే. మొన్న వచ్చినాయి నీళ్ళు. ఇన్ని రోజులు వస్తుంది మాకు నీళ్ళు లేవు. ఊరేమో నీళ్ళలో మునిగిపోయింది. మొన్నటి దాకా మాకు దున్నుకోవడానికి నీళ్ళు లేవు. మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చినాయి నీళ్ళు. ఇలాంటి చాలా దుర్మార్గాలు ఉన్నాయి. మా ఊరుని తీసుకోమని ధర్నా కూర్చున్నాం మేము. మాకు ఆడ ఎలాంటి సౌకర్యం లేదు. ఆ ఊరికి మేకలు మేపుకుందాం అనేటోళ్ళకు లేదు, గొర్రెలు మేపుకుందాం అనే కైకులు పోదామన్నా కూడా మా ఊరికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ ఊరిని తీసుకుంటున్నా, డబ్బులు ఇస్తున్నాను, ఎస్టిమేట్ వేసిండు, అన్నీ చేసిండు.
ఆ ఊరుని తీసుకోలేదు, ఏం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ దొంగ రాయకేం చేస్తుండు హరీష్ రావు. ఈ పాదయాత్ర దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు ఎవరికి న్యాయం చేసినావు? ఒక్కొక్కరు డ్యామ్ నింపేటప్పుడు కుక్కలను గుంజేసినావు. నువ్వు కుక్కలను గుంజేసినావు. అయ్యాలి రైతులను మేలు చేస్తా అంటున్నావు. ఏం మేలు చేసినావు? నువ్వు ఏం చేసినావు చెప్పు. ఒక్కొక్కలను అడ్డగోలు ముంచినావు. ఈ అంతగిరి ప్రాజెక్ట్ ఆధార్ రేట్ ఇత్తివి, వీళ్ళకేమో ఈ రేట్ ఇత్తివి. ఎట్లా అని నువ్వు న్యాయం చేసినానండి? నువ్వు ఎట్లా ముఖం పెట్టుకొని వస్తున్నావు? మళ్ళీ ఇంకా రైతుల పేరు పెట్టుకొని రావద్దు. నువ్వు అసలు ముంచిందా? నువ్వు రైతులను ముంచినావు. ఇంకేం నువ్వు రైతు చేస్తున్నావు? ఇది మొత్తం దొంగ నాటకం. ఇది రైతుల గురించి కాదు. ఆయన ఏం మేలు చేయలే రైతులకు. కాకపోతే అలా భజన బాధ్యల మరొక చూసుకుంటుండే కానీ నిజమైన రైతుకైతే ఎలాంటి మేలు చేయలేదు. అయితే రైతుల కోసం అని చెప్పి, నీళ్ళ కోసం అని చెప్పేసి హరీష్ రావు ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టిండో, ఈ గ్రామం నుంచి గతంలో హరీష్ రావుకు మరి 90% మద్దతు ఇచ్చి ఆయనను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే దాదాపుగా ఇక్కడ భూములు కోల్పోయిన దాదాపు 800-900 ఎకరాల భూమి కోల్పోయిన రైతులు ఇవాళ వాళ్ళ పాలిట శాపంగా మారిండు. వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి వస్తే నేను మాటిచ్చి మీకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పేసి మాటిచ్చిన హరీష్ రావు గతంలో 2016-17 మధ్యలో అంతగిరి ఖమ్మం దగ్గరికి వచ్చి నాకు అంతగిరి గ్రామము మరి అల్లిపూర్ గ్రామము నాకు చెరో కన్ను లాంటిదని చెప్పేసి వాళ్ళకు ప్రజలందరికీ కూడా వాళ్ళ మాటిచ్చి మరి అదే మాటను ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలుగా మరి ముందుకు తీసుకొస్తూ మరి ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇవాళ పబ్బం గడుపుతూ మరి పాదయాత్ర నీళ్లు అని చెప్పేసి మరొకటి ముందుకు తెచ్చి గ్రామానికి 10 మందిని సోబత్ చేసి ఆ 10 మందిని కాపాడుకుంటూ 10 మందికి తిండి పెడుతూ తాగిపిస్తూ బిర్యానీలు పెడుతూ మరి ఏదైతే వాళ్ళను కరడు కట్టిన టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నావో వాళ్ళందరి జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని అక్రమాలు చేస్తున్నారో ఈ అక్రమాలకు కూడా మా దగ్గర ప్రతి ఒక్క డాటా ఉంది. హరీష్ రావు ఖబర్దార్, నీకు ఎక్కడి నుంచి మొదలు పెట్టావో నీ రాజకీయ జీవితం అక్కడనే ఆ పునాదిని నిన్ను సమాప్తం చెప్తామని కూడా ఈ సిద్దిపేటలో నిన్ను తరలి కొట్టే రోజు వస్తుంది. తరలి కొడతామని కూడా చెప్తా ఉన్నా. మరొకటి మరి అంతగిరి ప్రాజెక్టులో మరి అన్నపూర్ణ రిజర్వాయర్లో భూములు కోల్పోయినప్పుడు మరి అంతగిరికి మరి 6,70,000 రూపాయలు ఎలా ఇచ్చినావు? మరి అల్లిపూర్కి 6 లక్షలు ఎలా ఇచ్చినావు? మరి అక్కడ పోతే ఒక బాయికి 10 లక్షలు 15 లక్షలు ఎట్లా పడ్డాయి? మరి ఇక్కడ నీ నియోజకవర్గంలో మరి 3 లక్షలు 2 లక్షలు 50,000 20,000 బావిలకు ఎట్లా పడ్డాయి? బోర్లకు 3 లక్షలు అక్కడ పడతాయి. మరి ఇక్కడ 2 లక్షలు 50,000 20,000 ఇక్కడ ఎట్లా పడతాయి? మరి నీకన్నా తెలివి తక్కువ ఉన్నాడే కదా మరి కేటీఆర్. మరి ఆయన కాన్స్టిట్యున్సీలో ఎట్లా పడ్డాయి ఎక్కువ? మరి నువ్వు తెలివి బాగుంది అని చెప్పి ట్రిపుల్ షూటర్ అని చెప్పుకొని తిరుగుతావు కదా పబ్లిక్లో. మరి నీ దగ్గర ఎందుకు తక్కువ అమౌంట్ ఇచ్చినామని చెప్పేసి రైతుల పక్షాన నేను బీజేపీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మళ్ళీ ఒకటి ఇక్కడ ఉన్న రైతులు కూడా 2020 నుంచి 2021 నుంచి ఇప్పటి వరకు ఆ కోర్టులో కేసులు వేసి మాకు నష్టపరిహారం కావాలని చెప్పేసి ఇప్పటి వరకు అడుగుతూ ఉంటే కూడా నీ స్పందన ఇలాంటివి లేదు. 10 సంవత్సరాలు పాలనలో ఉండి ఏం పీకలేదు. ఇప్పుడు ఏం పీక్తాని ఈ పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు ఇలా ప్రచారాలు చేసుకుంటూ గోడల మీద పేర్లు రాసుకుంటూ నువ్వు ఎన్ని చేస్తున్నావో అన్నిటి మేము గమనిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నిన్ను ఇక్కడ ఈ గ్రామం నుంచే తరిమి కొట్టే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తాము. రైతుల పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి నిన్ను ఈ గ్రామానికి రాకుండా చేసినాం కూడా. ఇవాళ నీకు అదే ముఖం లేదు కాబట్టి నువ్వు ఇక్కడికి రాలేదు. నీకు దమ్ముంటే ఇప్పటికైనా టైం ఉంది. ఇప్పుడు 8:30-9 అవుతుంది కాబట్టి నువ్వు దమ్ముంటే ఇక్కడికి రా. వచ్చి ఇక్కడ ఈ రైతులకు సమాధానం చెప్పి అదే పాదయాత్రలో పాల్గొని ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను